పెద్దలు కిషన్ రెడ్డి గారు పాల్గొంటా ఉన్నారు. అదేవిధంగా మన స్పోక్స్ పర్సన్ దిలీపాచారి గారు, అదేవిధంగా స్పోక్స్ పర్సన్ అన్న తాడూరు శ్రీనివాస్ గారు, డాక్టర్ సమతా గారు స్పోక్స్ పర్సన్. ఈరోజు ఈ మీడియాను ఉద్దేశించి కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. మిత్రులందరికీ నమస్కారం. ముందుగా రజాకారులకు వ్యతిరేకంగా, నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతంగా జరుగుతున్నప్పుడు ఆనాటి ప్రముఖ పాత్రికేయుడు, ఇమ్రోజ్ పత్రిక ఎడిటర్ అయినటువంటి షోయబుల్లా ఖాన్ ఈరోజు వర్ధంతి. ముందుగా నేను ఆ యొక్క షోయబుల్లా ఖాన్ అతి క్రూరంగా ఆగస్టు 21, 1948 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి రాలేదు. ఈ ప్రాంతంలో కూడా 3 రంగుల జెండా ఎగరాలని, నిజాం రాజ్యం ఉండకూడదని, ఇక్కడ కూడా డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగమే ఉండాలని, ఇక్కడ కూడా 3 రంగుల జెండా ఎగరాలని ఏదైతే ఆ రోజు పోరాటాలు జరుగుతుండేనో ఆ సందర్భంగా మరి ఆయన కలం, కొంతమంది గల్లము, కొంతమంది కలంతో ఆ రోజు పోరాటాలు చేశారు. కలంతో పోరాటం చేసినటువంటి ప్రముఖ పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్ వర్ధంతి. మా ఇంటి దగ్గరనే కాచిగూడ దగ్గర ఆయనను సాయంకాలం 9:30కి ఆ రోజు కంపోజ్ చేసేవాళ్ళు. ఒక్కొక్క అక్షరము ముక్క కంపోజ్ చేసి ఉర్దూ పత్రిక నడిపేవాడు. 9:30కి 10 మధ్యలో మొత్తం పేపర్ అంతా కంపోజ్ చేసి ప్రింటింగ్ ఇచ్చి సైకిల్ మీద ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు మన కాచిగూడ స్టేషన్ లింగపల్లి చౌరస్తా మెయిన్ రోడ్డు మీద రజాకారులు అడ్డుకొని ఆయన చేతులు నరికారు. నువ్వు రాస్తున్నావు కదా స్వాతంత్రం కోసము నిజాం రాజుకు వ్యతిరేకంగా అని చెప్పి ఆ చేతులు నరికారు. ఆ తర్వాత బాగా పెద్ద ఎత్తున, ఇప్పుడు హాస్పిటల్స్ కూడా తక్కువ, మొత్తం రక్తం అంతా పోయి నెక్స్ట్ డే 22వ తేదీ, అది సరిగ్గా ఇదే రోజు, ఈ డే ఆగస్టు 22వ తేదీ నాడు ఆయన స్వర్గస్థుడు కావడం జరిగింది. ఏదైతే బర్కత్పురంలో బీజేపీ ఆఫీస్ కంటే ముందు చెమ్మన్ దగ్గర బూరుగుల రామకృష్ణారావు ఆయన ఇల్లుండేది. ఆయన ఇంట్లోనే ఒక రూములో ఈ యొక్క ఇమ్రేజ్ పేపర్ నడిపారు. ఇప్పుడు అక్కడ నేను ఎలక్షన్ ఆఫీస్ పెడుతుంటాను చౌరస్తా మీద, బర్కత్పుర చెమ్మన్ ఏతున్నదో అక్కడ నేను ఎలక్షన్ ఆఫీస్ పెడతాను. అదే బిల్డింగ్లో ఆయన ఇమ్రోజ్ పత్రిక ఉండేది. అక్కడనే పత్రిక అంతా రాత్రంతా వర్క్ చేసి సాయంకాలం సైకిల్ మీద వెళ్తున్నప్పుడు చంపారు. అలాంటి వ్యక్తికి ఈరోజు నేను ప్రముఖుడైనటువంటి, మరి బలిదానమైనటువంటి ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, పత్రికా విలేకరైనటువంటి షోయబుల్లా ఖాన్కు నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున నేను ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే ధరణి పోవాలి, ధరణిలో అనేక రకాల అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ధరణి పోర్టల్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ కుటుంబము పెద్ద ఎత్తున భూములు దోపిడీ చేస్తూ ఉన్నారు. మేము వస్తే దాన్ని సముద్రంలో పడేస్తాము, భూభారతి పేరు మీద కొత్త విధానం, కొత్త టెక్నాలజీ తీసుకొస్తామని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రచారం చేసింది. వచ్చిన తర్వాత
ఈరోజు భూభారతి ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు పరిస్థితి ఏందో, ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు వాళ్ళు వేల ఎకరాల్లో దోపిడీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వీళ్ళు లక్షల ఎకరాల్లో దోపిడీ చేస్తూ ఉన్నారు. పీనుగలు తినవాడు పోయి ఏనుగలు తినవాడు వచ్చారు ఇప్పుడు ఈరోజు తెలంగాణలో. అదే దోపిడీ, అదే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏ మాత్రం కూడా మార్పు తెలంగాణలో కనిపిస్తలేదు. ముఖ్యంగా 22A నిషేధిత జాబితాలోకి ప్రభుత్వ భూములు, గ్రామకంఠం భూములు మాత్రమే ఉండాలి. కానీ ఈరోజు ఏ రకంగా ప్రైవేట్ భూములను 22A కింద పెట్టి మరి ఎందుకు ప్రజలను వేధిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా భూ వ్యాపారాలను ప్రోత్సహిస్తూ ఉన్నది. అనేక ప్రాంతాలలో మరి ఏ రకంగా దేవాదాయ శాఖ భూములు కావచ్చు, లేక ప్రభుత్వ భూములు కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ప్రైవేటుకు మధ్యన జరుగుతున్నటువంటి న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి కేసులకు సంబంధించినటువంటి భూములే 22Aలో ఉండాలనుకుంటే ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల భూములు, అనేక సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నటువంటి భూములు, ఆయా ప్రభుత్వ అనుమతులు తీసుకొని, అది మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ అనుమతులు తీసుకొని, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకొని నిర్మాణం చేసుకున్న తర్వాత ఇంటి ట్యాక్సులు కడుతున్నటువంటి ఇండ్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ను కూడా ఈరోజు 22A కింద పెట్టి మరి ఈరోజు ప్రభుత్వం ఏ రకంగా వేధిస్తున్నదో మనం చూస్తూ ఉన్నాము. దశాబ్దాలుగా పన్నులు చెల్లిస్తున్నటువంటి భూమి, భవన నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చినటువంటి భూములు ఎవరు చేస్తున్నారు? ముఖ్యమంత్రి నాకు తెలియదు అంటాడు, రెవెన్యూ మినిస్టర్ నాకు తెలియదు అంటాడు, అధికారులు మాకు తెలియదంటారు. చేస్తున్నది ఎవరో చెప్పాల్సిన అవసరం ఉంది. ఓ మంత్రి అంటే ఏదో కుట్ర జరుగుతుంది అంటాడు ఇంకో మంత్రి, మరి రెవెన్యూ మినిస్టర్ సారీ చెప్తాడు. మరి ఒక ఆయన కుట్ర జరుగుతుంది ఒక మంత్రి స్టేట్మెంటు, ఒక మంత్రి సారీ చెప్తాడు, ముఖ్యమంత్రి నా భూమి కూడా పోయిందంటాడు, నా ఇల్లు కూడా 22A కింద పెట్టారంటే మరి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రిని ఇల్లు చేర్చారా అడుగుతా ఉన్నాను, ఆ కాలనీ చేర్చారా అడుగుతా ఉన్నాను. ఇదంతా కూడా భూదందాలు చేయడం కోసం, లిటిగేషన్స్ క్రియేట్ చేసి పబ్బం గడుపుకోవడం కోసం ఎక్కడికక్కడ ఈరోజు మరి లక్షలాది ఎకరాల భూమి 22A కింద పెట్టి ప్రజలను వేధిస్తున్నారు. కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు తీసుకుంటే 4 లక్షలకు పైగా ఎకరాల భూమి 22A కింద చేర్చారంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ధరణి స్థానంలో వచ్చినటువంటి ఈ యొక్క భూభారతి ఈరోజు నవ్వుల పాలైంది. ఈరోజు చాలా దుర్మార్గంగా రాత్రికి రాత్రే ప్రైవేట్ భూములను 22A కింద పెట్టి వేధిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
ఏ రకంగా ఉందంటే హైకోర్టు కామెంట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజల ఆస్తులు భద్రంగా ఉండాలంటే ఆర్మీని దింపాల్సి వస్తుంది అని కామెంట్ చేసిండు. హైకోర్టు న్యాయమూర్తి పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తాము. ఇప్పుడు ఈ భారతిని ఏ ఖాతాలో వేయాలో చెప్పాలి. తెలంగాణ పూర్తిగా ఉదయం లేస్తే సాయంకాలం వరకు ముఖ్యమంత్రి నుంచి తహసీల్దార్ల వరకు ఈరోజు ప్రభుత్వ భూములు ఏ రకంగా అమ్మొచ్చు, ప్రభుత్వ భూములలో ఏ రకంగా లిటిగేషన్స్ క్రియేట్ చేయవచ్చు, ఏ రకంగా ప్రైవేట్ భూములు న్యాయస్థానంలో ఏవేవి ఉన్నాయి, న్యాయస్థానాలలో ప్రభుత్వం వర్సెస్ ప్రైవేట్ పార్టీలు ఏమున్నాయి, అవి ప్రైవేట్ పార్టీలకు అనుకూలంగా న్యాయస్థానంలో ప్రభుత్వ తరఫున వాదనలు తగ్గించి ప్రైవేట్ పార్టీలకు అనుకూలంగా తీర్పులు ఏ రకంగా తీసుకురావచ్చు, వాస్తవాలు న్యాయస్థానం ముందు పెట్టకుండా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదించకుండా ఏ రకంగా లిటిగేషన్స్ను క్లియర్ చేసే విధంగా ఎంతసేపు ఇదే విధమైనటువంటి ఆలోచన. ఈరోజు తెలంగాణ ఏ రకంగా అయిపోయిందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది. ఇంతకుముందు ఆర్ఆర్ ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చి పెద్ద ఎత్తున మరి గతంలో 10% కమిషన్ తీసుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 30% వాటా చేరిపోయింది. ఈరోజు భూముల దగ్గరకు వస్తే 50% వాటా. నీకు 100 ఎకరాల లిటిగేషన్ ఉంటే నేను క్లియర్ చేస్తా, 50 ఎకరాలు నాకు ఇస్తావా? ఇదేదో నేను సీక్రెట్గా ఒక్కరిని చెప్పడం లేదు. మీరు ఏ రియల్ ఎస్టేట్ వ్యక్తిని అడిగినా, హైదరాబాద్ చుట్టుపక్కల ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ ఏం చెప్తా ఉన్నాడు, మీరు ఫలానా దగ్గరికి వెళ్ళండి, నా చేతుల్లో లేదు, అక్కడ వాళ్ళు చెప్తేనే నేను చేస్తాను, నీ న్యాయం అయినప్పటికీ కూడా నేను చేయనని చెప్పి ఈరోజు కలెక్టర్లు చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి, కలెక్టర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, కలెక్టర్లను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతమంది అధికారులు ఎవరు 6 నెలలు ఉండడం లేదు ఏ స్థానంలో కూడా. చెప్పిన పని చేయకపోతే అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు. ఈరోజు అధికారుల ట్రాన్స్ఫర్ అనేటువంటిది శరామామూలు అయిపోయింది తెలంగాణలో. రాష్ట్ర ప్రజలు తమ ప్రాపర్టీస్ విషయంలో, భూముల విషయంలో ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు లంచాలు ఇచ్చి సలాంలు కొట్టకపోతే భూ వ్యాపారం చేయలేము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేము, బిల్డర్స్ ఇల్లు కట్టలేరు అనేటువంటి పరిస్థితి ఉన్నది. రియల్ ఎస్టేట్ పూర్తిగా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ ఆల్మోస్ట్ కొలాప్స్ అయింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో సమస్యలు ఉండేది, కానీ తెలంగాణలో రియల్ ఎస్టేట్ భూములు ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి ఆ రకంగా లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్స్ మీద అది ప్రభుత్వ భూములు అయితేనేమో అమ్మాలని, ప్రైవేట్ భూములు అయితే 50% కమిషన్ వాటా తీసుకోవాలని ఈరోజు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అది యూనివర్సిటీ ల్యాండ్ అయినా అమ్ముతారు, అది ఎండోమెంట్స్ ల్యాండ్ అయినా అమ్మేస్తారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు వచ్చే 2 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు ఉండకూడదా? లేకపోతే వచ్చే 10 సంవత్సరాల తర్వాతనో 20 సంవత్సరాల తర్వాతనో ఈ రాష్ట్ర అవసరాలకు బహిరంగ భూములు ఉండకూడదా ప్రభుత్వం దగ్గర? ఓపెన్ ప్లేస్, బ్రీతింగ్ ప్లేస్ ఉండకూడదా? ఉన్న భూములన్నీ అమ్మేసుకుంటూ పోదామా?
బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా అమ్మింది, కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అమ్ముతున్నది. అంతేకాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర కొన్ని భూములు ఉన్నాయి, అది సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఆ భూములు కూడా మాకు ఇవ్వండి, అమ్ముతాము. భవిష్యత్ తరాలకు, భవిష్యత్ అవసరాలకు ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? ఇష్టారాజ్యంగా మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ హామీల అమలు కోసం, భవిష్యత్ తరాల కోసం రిజర్వ్ చేయాల్సినటువంటి భూములు మీరు ఈ రకంగా రోజువారీగా వేలం వేసి అమ్మునట్లయితే, రోజువారీగా కుట్రలు కుతంత్రాలు చేసి ఆ భూములను స్వాధీనం చేసుకొని మీరు సొంతం చేసుకున్నట్లయితే భవిష్యత్ ఏమైతే అడుగుతున్నా. హైదరాబాద్ లాంటి డెవలపింగ్ సిటీ, డెవలప్డ్ సిటీ, అభివృద్ధి చెందిన నగరము, అభివృద్ధి చెందుతున్న నగరం ఇది. దక్షిణ భారతదేశంలో, దేశంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. ఇలాంటి నగరంలో ఓపెన్ స్పేస్ ఉండకూడదని అడుగుతా ఉన్నాను. ఎందుకు భూములు అమ్ముతున్నారో చెప్పాలి. ప్రైవేట్ భూములను ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా నిషేధిత జాబితా అయినటువంటి 22A పెట్టి మళ్ళీ వాళ్ళని బెదిరిస్తారు. మీ 22A నుంచి తొలగించాలా? నేను తొలగిస్తా. ఏమిస్తావు చెప్పు. పెట్టింది మీరే, తొలగించేది మీరే, మరి లంచాలు ఇవ్వాల్సింది అమాయకులైనటువంటి పేద ప్రజలు, అమాయకులైనటువంటి వ్యక్తులు. ఈరోజు ఇది పూర్తిగా దుర్మార్గంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నది. ఈరోజు కింది నుంచి పై వరకు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రోజుకు 2 గంటలు సెటిల్మెంట్ మీద కూర్చుంటున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్స్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, మండల స్థాయి నుంచి హైదరాబాద్ కేంద్రం వరకు ప్రతి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సెటిల్మెంట్స్ మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. భవిష్యత్తులో ఉంటామో పోతామో, ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలా అనేటువంటి ఆలోచనతో ఈరోజు తెలంగాణను ఈ రకంగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేకమైనటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలతో బెదిరించి బినామీ పేర్లు పెట్టి వాటాలు తీసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర. లేకపోతే మీ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వము, లేకపోతే మీ బిల్డింగ్ సంబంధించినటువంటి ఎన్ఓసి సర్టిఫికెట్ ఇవ్వము, ఫైర్ సర్టిఫికెట్ ఇవ్వము. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా కూడా, అది మున్సిపల్ కార్పొరేషన్ సర్టిఫికెట్ కానీ, లేక ఎన్ఓసి సర్టిఫికెట్ కానీ, పైనుంచి కనిసైగలు లేకుండా, పైనుంచి ఆదేశాలు లేకుండా అధికారులు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే మనం చూసాం హైడ్రా కూడా కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకు ఒక న్యాయము, పేదవాడికి ఒక న్యాయం. పేదవాడి యొక్క స్కూల్కి ఒక న్యాయము, మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి ఒక న్యాయం. హైకోర్టు, నేను కొత్తగా చెప్పడం లేదు, హైకోర్టు ఏ రకంగా మాట్లాడిందో మనం చూసాం. అందుకే నేను ఈ యొక్క భూభారతి విషయంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. 22A కింద గతంలో ఎన్ని భూములు ఉండేది, ఎన్ని భూములు ఈరోజు 22A నుంచి నిషేధితమైనటువంటి భూములను ఏ రకంగా బయటికి ఎంత తెచ్చారు లాస్ట్ 2.5 years 3 years. కొత్తగా ఎన్ని లక్షల ఎకరాలు 22A కింద చేర్చారు, ఏ ప్రాతిపదికన చేర్చారు,
ఏ ఆధారంగా చేర్చారు? దీనిపైన ఉన్నత స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. బాధితులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. దోషులెవరో, దొంగలెవరో, దుర్మార్గులెవరో తేలాల్సినటువంటి అవసరం ఉంది. భూబకాసురులెవరో, పేదవాళ్ళెవరో తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా గత 2.5 సంవత్సరాలుగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి లావాదేవీలు మేము పునర్పరిశీలిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రెవెన్యూ మంత్రి లేదా మరో సీనియర్ మంత్రి వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్, ముఖ్యమంత్రి నివాసం ఏ రకంగా 22A కింద వచ్చిందంటే అప్పుడు సారీ చెప్తాడండి. ముఖ్యమంత్రి నివాసం కూడా 22A కింద రావడం అనేటువంటిది వెనక కుట్ర ఉంది. చూశారా, మీదే కాదు నాది కూడా దీని కింద పోయిందని ప్రజలను చెప్పుకోవడం కోసం చేర్చారు. తమ యొక్క దుర్మార్గాలను, తమ యొక్క అక్రమాలను, తమ యొక్క అవినీతి కార్యక్రమాలను, తమ యొక్క అధికార దుర్వినియోగ కార్యక్రమాలను సర్దిపుచ్చుకున్నటువంటి కార్యక్రమే తప్ప దీంట్లో మరొకటి లేదు. అందుకే ఈ విషయం పైన ఉన్నత స్థాయి విచారణ జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. దీనిపైన సమగ్రమైనటువంటి వివరాలన్నీ కూడా న్యాయమూర్తితో విచారణ జరిపిస్తేనే బయటకు వస్తుంది. ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదు. ఇదేదో ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలకు సంబంధించిన విషయం కాదు. ఇది ఓల్డ్ సిటీకో, న్యూ సిటీకో, హైటెక్ సిటీకో సంబంధించిన విషయం కాదు. యావత్ తెలంగాణ అంతా కూడా ఎమ్మెల్యే ఇష్టం లేకపోతే 22Aలో పోతుంది. ఎమ్మెల్యే అనుకుంటే 22Aలో పోతుంది. ఎమ్మెల్యే వద్దనుకుంటే 22A నుంచి బయటకు వస్తుంది. అంత దుర్మార్గంగా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క విషయంలో అవసరమైతే ఇప్పటికే అన్ని రకాల సహాయ సహకారాలు జిల్లాల వారీగా భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్స్ ఏవైతున్నాయో అవి అందరికీ అందుబాటులో ఉంచుతున్నాం. రైతుల నుంచి మొదలు పెడితే పట్టణ ప్రాంతాలు ఉన్నటువంటి పేదవాడి ఇల్లు వరకు కూడా అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క భూములు కోల్పోయినటువంటి వాళ్లకు సహాయం అందించడం కోసం మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ప్రజలను కూడా కోరుతా ఉన్నాము. ఎక్కడ మీకు ఏ రకమైనటువంటి సహాయం అవసరం ఉంటే, న్యాయ సహకారం అవసరం ఉంటే భారతీయ జనతా పార్టీ మా యొక్క లీగల్ సెల్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి గత అనేక సంవత్సరాలుగా. ఈ విషయంలో కూడా బీజేపీ లీగల్ సెల్స్ అన్ని మండల కేంద్రం నుంచి మొదలు పెడితే జిల్లా వరకు కూడా అన్ని రకాలుగా చాలా యాక్టివ్గా మా సెల్స్ ఉన్నాయి. అనేక కోర్టులో ఉన్నటువంటి బార్లలో మా యొక్క కమిటీలు లీగల్లో మా కార్యకర్తలు గెలిచొచ్చారు, అడ్వకేట్స్. కాబట్టి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరొక ప్రధానమైనటువంటి అంశము, తెలంగాణ ప్రభుత్వము రేషన్ కార్డ్స్ ప్రింట్ చేయడం జరిగింది. ఈ యొక్క రేషన్ కార్డ్స్లో ముఖ్యమంత్రి గారి ఫోటో,
సివిల్ సప్లైస్ మినిస్టర్ ఫోటో వేసుకున్నారు, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇది ప్రధానమంత్రి సంబంధించినటువంటి పేరు మీద ఉన్నటువంటి స్కీమ్. ఇది ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వము ప్రతి పేదవాడికి 5 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం అందించేటువంటి పథకం ఇది. ఆ పథకంలో కూడా తెలంగాణలో కూడా చాలా పెద్ద ఎత్తున పేదవాళ్ళందరికీ బియ్యం అందిస్తున్నాం. అయితే భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి 70% ప్రతి కేజీకి 200 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీళ్ళు 50 రూపాయల వరకు వెళ్ళిస్తారు. కాబట్టి ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తుంది. ఆ మంత్రి అంటాడు సన్న బియ్యం ఇస్తే ఫోటో పెడతామని. మీరు సన్న బియ్యం ఇచ్చిన దానికి సపరేట్ మీరు ఫోటో కార్డు పెట్టుకోండి, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. మీకు ఫండమెంటల్ రైట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద ముఖ్యమంత్రి ఫోటో వేసుకుంటారా లేకపోతే ఇంకో మంత్రి ఫోటో వేసుకుంటారా, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకం ఇది, దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్నటువంటి పథకం. అందులో కేంద్ర ప్రభుత్వ లోగో ఉండదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 కేజీలు ఇస్తే మీరు 1 కేజీ ఇస్తున్నారు. 5 కేజీల బియ్యానికి వస్తున్నటువంటి డబ్బుకు మరొక 13 రూపాయలు చేర్చి మీరు 5 కేజీలను కూడా సన్న బియ్యం పేరుతో ఇస్తున్నారు. మీరు వేరే ఇచ్చుకోండి. మీకు నిజంగా పేద ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలనుకుంటే ప్రత్యేకంగా ఇచ్చుకోండి, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాన్ని డిస్టర్బ్ చేసి ఈరోజు మేము సివిల్ సప్లైస్ ఏదైతే పీడిఎఫ్ షాప్ ఉంటుందో షాప్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిషన్ ఇస్తుంది. వేరే రోజు నుంచి పేర్ ప్రెస్ షాప్కి వచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. బియ్యము కొనుగోలు చేస్తుంది రైతుల దగ్గర, రైస్ మిల్లర్ల దగ్గర కేంద్ర ప్రభుత్వం ధాన్యం చేసి ఆడిస్తుంది. అన్ని రకాలుగా చేసి ఇస్తుంటే మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. కానీ మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటారు. ఇది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఈ స్కీమ్ పేరే. దాన్ని మీరు మొత్తం ఈరోజు మీరు రేవంత్ రెడ్డి అదేవిధంగా మరి సివిల్ సప్లైస్ మంత్రి ఫోటో వేసుకొని కనీసం కేంద్ర ప్రభుత్వం లోగో లేకుండా స్కీమ్ లేకుండా వేయడం అనేటువంటిది మరి ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పూర్తిగా రాజకీయ పరంగా చేస్తున్నటువంటి కుట్ర. ముఖ్యంగా గతంలో కూడా కేసీఆర్ దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం లోగో ఇవ్వాల్సి వస్తుందని ఆయన 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రింట్ చేసి కూడా ఆయన పంచలేదు. వీళ్ళు బరి తెగించిన వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి బరి తెగించి ఈ రకంగా చేస్తున్నారు. ఆయన 10 సంవత్సరాలు ప్రజలకు భయపడి ఇది ఇందులో నా ప్రమేయం లేదు, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, బియ్యము ఫ్రీగా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము, మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం లోగో పెట్టాల్సి వస్తుంది అనేటువంటి కారణంతో పెట్టడానికి ఇష్టం లేకుండా కేసీఆర్ కార్డే ఇవ్వలేదు. వేరే కారణం ఏం లేదు, ప్రింట్ చేసి కూడా అట్లా పెట్టారు. వీళ్ళేమో మరి బరి తెగించి ఈరోజు ఇస్తా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఇస్తున్నారు, అక్కడ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి, అక్కడ ఇస్తున్నారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లోగో వేశారు. అది బీజేపీ ప్రభుత్వమా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరైనా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అయినప్పుడు మీ పేరు కూడా పెట్టుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్కీమ్ పేరు పెట్టమంటుంది. మేమేమి రాష్ట్ర ప్రభుత్వం లోగో పెట్టుకోవద్దు అంటలేదు. రాష్ట్ర ప్రభుత్వం లోగో ఉండని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోగో కూడా ఉండాలి. 70% ఈ యొక్క బియ్యం పథకంలో కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉన్నది, 70%. కాబట్టి ఇది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ బాధ్యత. ఇది ఏమాత్రం మంచిది కాదు. దీనిపైన మరి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మేమే కేంద్ర ప్రభుత్వం తరఫున పొదుపు సంఘాల ద్వారా ఈ యొక్క 5 కేజీల బియ్యం మేమే కార్డు తీసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నేను ప్రభుత్వ కేంద్ర మంత్రిని కోరుతాను. ఇదే విధంగా వ్యవహరిస్తానని డెఫినెట్గా సివిల్ సప్లై మినిస్టర్ని అడుగుతా. నేను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఇష్టం లేకపోతే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బియ్యం, ఆ బియ్యం పేరు మీద, పథకం పేరు మీద ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేకపోతే మేము నేరుగా పంపిణీ చేస్తాం.
మీకు ఆ మాత్రం కేంద్ర ప్రభుత్వం పేరు తీసుకోవడానికే మీరు మరి ఆ రకంగా జంకర్ మీద ఒకసారి ఢిల్లీకి వచ్చి కేంద్రం రాష్ట్రం ఒకటే మాటలు కోటలు దాడతాయి ముఖ్యమంత్రి గారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం తీసుకోవడం కోసం ఎన్నిసార్లు అయినా కలుస్తా అన్నారు. ఇచ్చినటువంటి స్కీమే ఈ రకంగా ఉంటుంది. ఉన్నటువంటి స్కీమ్నే ఈ రకంగా మార్చేసి ఆయన ఫోటో వేసుకుంటాడు, అలా మంత్రి గారు ఫోటో వేసుకుంటాడు. నేను ముఖ్యమంత్రి ఫోటోను వ్యతిరేకించడం లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం లోగో కూడా అక్కడ ఉండాల్సినటువంటి బాధ్యత ఆయనది. కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ కూడా ఇచ్చింది. ప్రతి రేషన్ షాపు దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉండాలనేది ప్రతి రిసిప్ట్లో ఉంటుంది. అది రిసిప్ట్లో ఇప్పుడు కూడా సన్న బియ్యం ఇచ్చేటువంటి రిసిప్ట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉందో, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉందో ఈరోజు కూడా ఏ ప్రైస్ షాప్ దగ్గర కూడా రిసిప్ట్లో అంద ఉంటుంది. కానీ రేషన్ కార్డు మీద మాత్రం ఉండదు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎవరు అడ్డుకోవడమే ఉంటుంది, క్లియరెన్స్ ఇవ్వలేదు. అడ్డుకోవడం కాదు, అడ్డుకోవడం ఏముండదు, క్లియరెన్స్ ఇవ్వలేదు. అడ్డుకోవడం అనరు దాన్ని. చాలా ముఖ్యమంత్రి తెలియదేమో చాలా మందికి, అడిగేటోళ్ళకు మాట్లాడేటోళ్ళకు. నా టూరు చాలాసార్లు క్లియరెన్స్ ఇవ్వలేదు. అనేక మంది కేంద్ర మంత్రుల టూర్సు ఎక్స్టర్నల్ అఫైర్స్ మింటి పరిస్థితిని బట్టి అంచనాలు వేసి ఎందుకు వెళ్తున్నారు, ఎవరు కలుస్తున్నారు, దాని వెనుక సీరియస్నెస్ చూసి ఇస్తారు. అనేక మంది ముఖ్యమంత్రులు, ఇది కొత్తగా కాదు, ఇది బీజేపీ ముఖ్యమంత్రులు కూడా చాలాసార్లు వద్దంటారు. అడ్డుకోవడం కాదు, వద్దంటారు. అడ్డుకోవడమే ఉంటుంది. క్లియరెన్స్ ఇవ్వకపోవడం అడ్డుకోమన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పోకుంటే మంచిది అని చెప్తారు, అంతే తప్ప అడ్డుకోరు. నాకు అనేక మంది మంత్రులు వస్తే నేను కూడా అడుగుతాను కేంద్ర ప్రభుత్వం ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు మీరు పోవద్దు, కావాలంటే మీ ఆఫీసర్స్ పంపించండి, మేము మా సెక్రటరీని, మా జాయింట్ సెక్రటరీను, అడిషనల్ సెక్రటరీని పంపిస్తాను. అది మామూలు, అది చాలా సింపుల్. ఇది కొత్త కాదు. అనేక సంవత్సరాల నుంచి కూడా దేశంలో ఈ సాంప్రదాయం ఉంది. ప్రైవేట్ టూర్లో నువ్వు ఎక్కడైనా గవర్నమెంట్ టూర్ పోయినప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎవరిని కలుస్తున్నావు, ఎందుకు కలుస్తున్నావు, దాని సీరియస్నెస్ ఎంత ఉంది, అది అవసరం ఉందా లేదా. ఇప్పుడు చెప్తున్నారు మేము విద్యను తీసుకురావాలనుకుంటున్నాము, తీసుకురా. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ 15,000 కోట్లు ఇచ్చే దిక్కులేదు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ మూతపడతా ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కోర్స్ అయిపోయినా కూడా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు ప్రైవేట్ కాలేజీల వాళ్ళు. అది మర్చిపోయిన బాధ్యత. ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద పెద్ద కాలేజీలు తెస్తాను మాట్లాడతారు. ఈరోజు నా దగ్గర రోజు నేను హైదరాబాద్కు వస్తే ప్రతిరోజు 100 మంది విద్యార్థులు వస్తున్నారు. నాకు వేరే దగ్గర అడ్మిషన్ వచ్చింది, నా సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. నేను కాలేజీకి ఫోన్ చేస్తే ఫీజు ఎవరు కడతారు సార్ అంటుండే. ఈ అబ్బాయి కడతాడా, గవర్నమెంట్ కడతాడా, మీరు కడతారా నన్ను ప్రశ్నిస్తున్నా. కాలేజీలు మా దగ్గర పాస్ అయిపోయిండు, నేను అప్పులు తెచ్చి జీతాలు ఇస్తున్నా, కాలేజీ నడుపుతున్నా, నాకు ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. మరి ఇతని సర్టిఫికేట్ ఇస్తే రేపు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీయా, విద్యార్థి తండ్రి గ్యారంటీయా, విద్యార్థి గ్యారంటీయా, అడుగుతున్నటువంటి కేంద్ర మంత్రిగా మీరు గ్యారంటీ అని అడుగుతున్నారు. ఈరోజు విద్యార్థులు ఆ రకంగా ఇబ్బంది పడతా ఉంటే, అనేకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడతా ఉంటే, పేద విద్యార్థులకు సకాలంలో ఫీజులు రాక మీరు విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఏమైందని అడుగుతున్నా. 5 లక్షల రూపాయలు ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు ఇస్తారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు. అందుకెళ్ళే మీరు ట్యూషన్ ఫీజు కట్టుకో, ఎప్పుడు అవసరం ఉంటుంది. క్రెడిట్ కార్డు, బ్యాంకు కార్డు, బ్యాంకు క్రెడిట్ కార్డు లాగా కార్డు ఇస్తారు. ఆ కార్డు తీసుకెళ్ళి నువ్వు ఫీజు కట్టాలంటే దాంట్లో గట్లు కట్టుకో, ట్యూషన్ ఫీజు కట్టుకోవాలంటే కట్టుకో, కంప్యూటర్ కొనుక్కో, ల్యాప్టాప్ కొనుక్కో. అది ఇప్పుడు 3 సంవత్సరాలు కావస్తుంది, ఒక్కటని ఇచ్చా విద్యా భరోసా కార్డు. ఈరోజు విద్య గురించి మాట్లాడతారు వీళ్ళు. కాలేజీకి వెళ్ళి ఎమ్మెల్యేకి స్కూటీలు ఇస్తామన్నారు, ఒక్క స్కూటీ అని ఇచ్చారా మీరు? కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏంది, వాస్తవంగా నేల విడిచి సామి వేస్తే ఎక్కువసేపు ప్రచారాలతో నడవదు. అట్లనే కేసీఆర్ చెప్పాడు, లండన్ చేస్తా, హైదరాబాద్ నువ్వు దుబాయ్ చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా. ఏ రకం ఉందో వర్షాలు వస్తూ చూస్తున్నాం. ఓ మాట అన్నాడు ఆయన, రోడ్డు ఎట్లా ఉండాలి, అసెంబ్లీ ఉండాలి. కిషన్ రెడ్డి నువ్వు రోడ్డుకి వెళ్ళి ఆ రోడ్డు మీద తలబెట్టి చూస్తే నీ ముఖమందులో మెరుస్తుంటుంది, నువ్వు దూకోవచ్చు అన్నాడు అసెంబ్లీలో కేసీఆర్. అద్దంలా మెరుస్తుంది, దూకోవచ్చు, దువ్వబెట్టి అట్లా చేస్తారు రోడ్లు అన్నాడు ఆయన. ఆయన అట్లా మాట్లాడిపోయి 10 సంవత్సరాల తర్వాత ఫామ్ హౌస్లో పడ్డాడు. ఈయన ఇప్పుడు అమెరికా పోయి తెస్తాడు. మాకేం అభ్యంతరం లేదు టూర్ చేయడం కోసం, ఆఫీసర్ని పంపించు. ఈయన ఏం మాట్లాడతాడు వాళ్ళందరితోటి.
నాకు సంబంధించిన విషయం అది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. మేము కూడా అడగం, వద్దు అంటే ఆగిపోతాం. మేము ఎందుకు ఇవ్వవద్దు మేము వాదించాం. కావాలంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అడిగితే చెప్తారు తప్పకుండా. నేను అడగలే. ఇది లేదు, అది అది నేను చెప్పలేదు కదా. వాళ్ళే మాట్లాడి నాకెందుకు కొడుతుంది? నేను మంత్రిని, నేనేమనలేదు కదా అటువంటివి. నన్ను కూడా పోనివ్వలేదు, ముఖ్యమంత్రులు కూడా పోలేదు, బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఇవ్వరు. ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి ఎవరు కలుస్తున్నారు అంతా చూస్తారు. అది అవసరమా? ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ మన పరిణామాల నేపథ్యంలో ఎవరు కలవాలి, ఎవరిని కలవకూడదు, ఏ స్థాయి వాళ్ళు. ముఖ్యమంత్రి స్థాయి చాలా పెద్దది, ఆయన పోయి చిన్న స్థాయిలో కలుస్తున్నాడా, అవన్నీ ఉంటాయి, లెక్కలు ఉంటాయి. కొన్ని ఆ ఎక్స్టర్నల్ అఫైర్స్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి నిబంధనలు ఏవైతున్నాయో అవే నిబంధనలు ఉన్నాయి, మార్చలేవు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి నియమ నిబంధనల పరిధిలోనే ఈరోజు ముఖ్యమంత్రి గారికి అమెరికాకు వీళ్ళని కలవడం కోసం వెళ్లకుండా బాగుంటుంది, వాళ్ళ తమ్ముని కూడుకోవడమో ఇంకోరుకోవడం పోవడం పోవచ్చు, దాన్ని ఎవరు కాదన్నారు. ఎవరైతే మీరు కలవాలనుకుంటున్నారో ఎవరైతే దానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాదనేది నాకు తెలియదు. నేను ఎవరిని అడగలే, మీ పత్రికలు వచ్చిన వార్తలే చెప్తున్నాను, అది వాస్తవం కూడా. నేను ఎవరిని అడగలేదు, నాకెవరు చెప్పలేదు. నేను ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా కలవాలా. కానీ మీ పత్రికలు వచ్చినటువంటి వార్త, ఎందుకంటే స్వయంగా నేనే ఉన్నాను దాంట్లో. నాకే 4-5 సార్లు మా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ పర్మిషన్ ఇవ్వలే నాకు పోవడానికి. నేను మినరల్స్ సంబంధించినటువంటి సమ్మిట్స్ అయితే అనేక దేశాల్లో మైనింగ్ సమ్మిట్స్కి వెళ్ళలేకపోయినా నేను. ఇటీవల కెనడాలో ఉండే, రష్యాలో ఉండే అనేక ఒకటి పోయాను నేను, దుబాయ్లో అయింది. డెఫినెట్గా నాకు తెలియదు, అది నేను చాలా స్టడీ చేస్తాను తప్పకుండా. ఎందుకు అది మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు అవి, కరెక్ట్. అది తప్పకుండా ఆ రకంగా జరగడానికి వీలేదు. నేను దాని మీద స్టడీ చేస్తాను. నేను స్టడీ చేయలేదు ఈ మధ్యలో, నేను హైదరాబాద్లో లేను. మీ తెలుగు పేపర్స్ కూడా ఢిల్లీలో ఎవరు ఇస్తలేరు మీరు. నిజంగా గతంలో పేపర్స్ వచ్చేది ఢిల్లీకి, ఈరోజు పేపర్ ఎవరు వస్తలేరు ఢిల్లీకి. చాలా బాధ అనిపిస్తుంది. మాకేం అలవాట్లేదు కదా, మేమేమో పాతకాలం మనుషులము. విషయం చెప్తున్నా, నేను ఆయన చూస్తున్నాం అనుకో వస్తుంది, కానీ అన్నీ రావు కదా, ముఖ్యమైన చూస్తే వస్తాయి. ఇప్పుడు సికింద్రాబాద్లో 1,00,000 ఓట్లు తీశారు. సికింద్రాబాద్లో అందులో 3-4 వేల మంది ముస్లిమ్స్ ఉంటారు, మిగిలిన హిందూసే కదా. అక్కడ హిందూ ముస్లిమే ఉంటుంది. చెప్పు, ఎవరు తీసిరు? ఎవరి ప్రభుత్వం ఇక్కడ తీస్తున్నది? నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం సిబ్బంది ఉన్నదా? ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సిబ్బంది, అదే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అదే తహసీల్దారు, అదే రాష్ట్ర ప్రభుత్వము కింద ముఖ్యమంత్రికి చేతి కింద పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతారు కేంద్ర ప్రభుత్వం ఓట్లు తీసేస్తుందని, ఇంకో మంత్రులు మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఎవరి సిబ్బంది పనిచేస్తున్నారని అడుగుతా ఉన్నాను. ఈ ఎస్ఐఆర్లో పనిచేస్తున్నది 100% రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది. రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది పనిచేస్తున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇంకా వీళ్ళు, నువ్వు వాళ్ళ ఓట్లది, వీళ్ళ ఓట్లది, వీళ్ళని తీయద్దు, వీళ్ళని తీయాలా. కాబట్టి ఇందులో ఎవరు పనిచేస్తున్నారు? మీకు గవర్నమెంట్ ఇండియాకి ఏం సంబంధం? ఇది అందరు ఫోటోలు ఇవ్వాలి. మీ ఫోటో ఎట్లా ఇచ్చావో, నా ఫోటో ఇచ్చావో, అందరు ఫోటోలు ఇస్తే అందరు ఓటు వస్తుంది. మీరు ఇచ్చారు కదా అందరూ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళు ఉంటున్నారు, అందరు ఇచ్చారనుకుంటా. అట్లనే వాళ్ళు కూడా ఇచ్చాలా? ఒకటి, గతంలో ఒక వ్యక్తి ఊళ్ళో ఉంటే ఊళ్ళో ఓటు ఉండేది, ఒక వ్యక్తి ఏ జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటే జిల్లా హెడ్ క్వార్టర్లో ఓటు ఉండేది, వీలైతే అసెంబ్లీ హెడ్ క్వార్టర్లో కూడా ఉంటే అసెంబ్లీ హెడ్ క్వార్టర్లో ఓటు ఉండేది, హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో కూడా ఓటు ఉంది, ఇంకా రీజనల్ ఆఫీస్ అంటే వరంగల్, కరీంనగర్ కూడా ఓటు ఉంది. అంతటా ఇష్టారాజ్యంగా వాళ్ళకి తెలియదు. అప్పుడు ఆ రకంగా చట్టం ఉండింది కాబట్టి పెట్టుకున్నారు. ఇప్పుడు 1 పర్సన్ 1 ఓట్, ఒక వ్యక్తి ఒకే ఓటు అనేటువంటి ఒక ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం చాలా చట్టబద్ధంగా ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి నియమాలకి అనుకూలంగా సమర్థిస్తున్నది. అంతే తప్ప దీంట్లో మా ప్రమేయం ఏం లేదు. 100% ఎలక్షన్ కమిషన్ అది ఇండిపెండెంట్ సంస్థ. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి, ఈరోజు తమిళనాడులో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ పోలింగ్ 90%, 80% చేరింది. ఎందుకు చేరింది?
పనికిరాని ఓట్లు తీసేసినాం, చెత్త ఓట్లను తీసేసాం కాబట్టి. పోలింగ్ ఎక్కువ జరగల, అప్పుడు ఇంత జరిగింది, ఇప్పుడు అంతే జరిగింది. బీహార్లో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ అంతకుముందు ఎలక్షన్స్లో ఎంతైతే పోలింగ్ అయ్యేదో ఇప్పుడు అంతే అయ్యేది. అప్పటికిప్పటికి తేడా ఏంటంటే డబుల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు, చనిపోయిన ఓట్లు, ఓవర్లాపింగ్ ఓట్లు, 2 ఓట్లు 3 ఓట్లు అన్నీ పోయినాయి. శుద్ధి జరిగింది ఓటర్ లిస్టు. ఇప్పుడు కూడా ఓటర్ లిస్టు శుద్ధి జరుగుతుంది అంతే తప్ప ఎవరు ఓటు ఎవరు తీసే అధికారం ఎవరికి లేదు. అంటే ఈరోజు ముఖ్యమంత్రి మాట కలెక్టర్లు వింటలేరా? ముఖ్యమంత్రిని కాదని, మంత్రులు కాదని ఈరోజు ఇష్టారాజ్యంగా ఎలక్షన్ కమిషన్ చెప్పినట్లు కింది స్థాయి అధికారులు అయితే బిఎల్ఏలు అంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్ తీసేస్తున్నాడా? మీ బిఎల్ఏ ఉంటాడు కదా ఎంబడి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి అఫీషియల్గా బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకోవచ్చు. ప్రతి బూత్లో కూడా ఎలక్షన్ కమిషన్ కార్డు ఇస్తుంది. ఈ రకంగా నువ్వు ఎస్ఐఆర్లో బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓతో పాటు ఇంటింటికి తిరిగే అధికారము, బిఎల్ఓ పొరపాటు చేస్తే కాంప్లైంట్ లిఖితపూర్వకంగా కాంప్లైంట్ చేసేటువంటి అధికారం బిఎల్ఓకి ఇచ్చింది. ప్రధానమంత్రికి ఉండదు అంత అధికారాలు, బిఎల్ఏలకు అంత అధికారం ఉంది. బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే రాజకీయ పార్టీలకు ఉందో వాళ్ళకి అంత అధికారం ఉంటుంది. మీ ప్రెస్ వాళ్ళకు ఉండదు, నాకుండదు, కానీ బిఎల్ఏకి అధికారం ఉంది. అక్రమాలు జరిగినా, పొరపాటు జరిగినా రాజకీయ పార్టీల ప్రతినిధులుగా వాళ్ళు అడ్డుకునేటువంటిది, కాంప్లైంట్ చేసేటువంటిది, ఫిర్యాదు చేసేటువంటి అధికారం ఉంది. మీ పార్టీ వాళ్ళు చేయాలి కదా, మరి చెయ్యండి అని ఉంటే. మేమేమైనా ఎక్కడైనా పోతున్నాం? మేము ఎక్కడైనా బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సిబ్బంది ఉన్నదా? ఏదో ఆదేశాలు ఇచ్చామా? లేకపోతే నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు సాయంకాలం టైంలో ఈ ప్రతి బూత్లో ఉన్నటువంటి ఆఫీసర్తో ఫోన్లో మాట్లాడుతున్నాడా? ఢిల్లీ నుంచి ప్రతి బూత్కు ఆఫీసర్ ఉంటాడు, బిఎల్ఓ. ఆయనతో మోడీ గారు ఫోన్లో మాట్లాడి అక్కడ ఇన్ని తీసేయి, ఇక్కడ ముస్లింలు ఒట్లు తీసేయి, ఇక్కడ ఇళ్ళ పొట్లు తీసేయి, ఏమైనా ఫోన్లు చేసి చెప్తున్నాడా? అది మనకేం సంబంధం ఉండదు. ఇది ట్రాన్స్పరెన్సీగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఇక్కడ అధికారం ఉన్నటువంటి పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఓట్లు పోతున్నాయి. నాకు ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో 10 లక్షల ఓట్లు పోయినాయి. 21 లక్షల ఓట్లు ఉంటే 10 లక్షల ఓట్లు పోయినాయి నా దగ్గర. నేను టెన్షన్లో ఉండాలా. మెజార్టీ ఓట్లు నాకు పడే ఓట్లు పోయినాయి అంటే వాళ్ళందరూ కూడా కరీంనగర్ వాళ్ళు కరీంనగర్కి వెళ్ళిపోయారు, రంగారెడ్డి వాళ్ళు కంగారెడ్డికి వెళ్ళిపోయారు, వరంగల్ వాళ్ళు వరంగల్కి వెళ్ళారు, నల్గొండ వాళ్ళు నల్గొండకి వెళ్తున్నారు. దానికి కారణం కూడా చెప్తా నేను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఓట్లు ఇక్కడ ఉండి ఊళ్ళో చేసుకోకపోతే మీ భూములు పోతాయి, మీ రేషన్ కార్డు పోతుంది, మీ ఓటర్ ఐడి పోతుంది, మీ ఆధార్ పోతుంది, మీ పెన్షన్లు పోతాయి. బెదిరించిండు ముఖ్యమంత్రి స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వబట్టి. ఈరోజు హైదరాబాద్లో ఓట్లు తగ్గిపోయినాయి, అందరు గ్రామాలకు వెళ్ళిపోయారు. ఇదంతా ఎందుకోసం చేస్తున్నాడు? మజ్లిస్ పార్టీకి మెప్పు కోసం చేస్తున్నాడు. హైదరాబాద్లో గ్రామీణ ప్రజలందరూ వెళ్ళిపోతే మజ్లిస్ పార్టీ డామినేషన్ పెరుగుతుంది. డామినేషన్ పెరిగితే మాకు అనుకూలంగా ఉంటుంది, బీజేపీ బలం తగ్గుతుంది. కాబట్టి బెదిరించి ఈరోజు హైదరాబాద్ నుంచి అందరిని పంపిస్తున్నారు. నేను అడగాల ఓటు తగ్గుతున్నాయని, వాళ్ళు కాదు. మీ బెదిరింపుల కారణంగా ఈరోజు ప్రజలు హైదరాబాద్లో ఉండాలన్నప్పుడు కూడా, హైదరాబాద్ నివాసం చేస్తున్నప్పుడు కూడా, హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నప్పుడు కూడా, హైదరాబాద్లో ఆస్తులు ఉన్నప్పుడు కూడా, హైదరాబాద్లో వాళ్ళ పిల్లలు చదువుతున్నప్పుడు కూడా ఈరోజు గ్రామాలకు వెళ్తున్నారంటే రేవంత్ రెడ్డి కారణం. దానికి మీ భూములు పోతాయి, మీ రేషన్ కార్డు పోతుంది, మీ ఆస్తులు పోతాయి, మీ పెన్షన్లు పోతాయి. బెదిరించండి ఈరోజు ఓపెన్గా. నేను చెప్పలేము, అన్ని పత్రికల్లో వచ్చినాయి, ఈ పత్రికలో వచ్చింది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో బెదిరిస్తే ఎక్కడ కూడా ఓటు, మీ ఆస్తి ఎక్కడున్నా మీకు నచ్చిన ప్రాంతంలో ఓటు హక్కు పెట్టుకోవచ్చు. ఓటుకు ఆధార్ కార్డుకు, ఓటుకు రేషన్ కార్డుకు, ఓటుకు ఆస్తికి సంబంధం లేదు, ఓటుకు పెన్షన్కి సంబంధం లేదు. ఓటు ఎక్కడైనా పెట్టుకో, హైదరాబాద్లో పెట్టుకో, ఢిల్లీలో పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో, కొడంగల్ అయినా పెట్టుకో, దానికి సంబంధం లేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి బెదిరించాడు కాబట్టి భయపడిపోతున్నారు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఇక్కడ ఆప్ట్ చేసుకోం, గ్రామాల్లో చేసుకుంటామని అందరు గ్రామాలు చేసుకున్నారు. గ్రామాలు చేసుకున్నారు కాబట్టి ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో 9,35,000 ఓట్లు తగ్గినాయి ఇప్పుడు వచ్చిన లెక్కల ప్రకారం. అది మీరు చెప్పాలి, నేను కన్విన్సాలి. నా కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను స్టడీ చేసిన. ఏది చెల్లదు చెప్పేసింది ఎలక్షన్ కమిషన్. అది ఆయన అడగాల మీరు. అది పూర్తి అక్రమం. అది ఈ యొక్క ఫ్యామిలీ ఏం సర్టిఫికెట్, అది ఫ్యామిలీ రిజిస్టర్ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ఓటర్ లిస్టులలో అక్రమంగా, అన్యాయంగా దొంగ ఓటు చేర్చడం కోసం చేసినటువంటి కుట్ర. అది
ఇష్టారాజ్యంగా వారం 10 రోజులలో దాని నిర్ణయం తీసుకొని ఇష్టారాజ్యంగా లక్షలాది కార్డ్స్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ తెలుసుకున్నది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేసింది కాబట్టి బతికిపోయాం ఈరోజు. అది ఎక్కడ కూడా నిర్ణయం అయింది, అదే దారుస్థలంలో నిర్ణయం చేశారు. అసలు నిర్ణయం చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది రేవంత్ రెడ్డి. కానీ ఎలక్షన్ కమిషన్ దాన్ని కూడా తీసుకోలే పరిగణలోకి. సంతోషం అది. నష్టం జరిగింది. పేద ప్రజలు అనవసరం, దానికి ఏం పనికి రాదు. ఇనేదంటే పథకాలు పెట్టుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ దానికి ఓటర్ లిస్టుకు సంబంధం లేదు. రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇంకేదని పథకం ఆయన అధికారం ఉన్నది కాబట్టి ఆయన పెట్టుకోని మాకేం అభ్యంతరం లేదు. ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం అది చెల్లనని చెప్పింది. అది కూడా మేము మాట్లాడేది ఇంతవరకు. ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత మేము చెప్తున్నాం. మీకు అందరికీ తెలుసు, సెప్టెంబర్ 17 అధికారపూర్వకంగా తెలంగాణ విమోచన దినోత్సవం అంటే హైదరాబాద్ ముక్తి దివస్, హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించాలని మేము అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేశాం. శాసనసభలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక సార్లు ఫైట్ చేశాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ ఉద్యమాలు చేశాము. అనేక సార్లు లాఠీచార్జీలు అయినాయి, జైలుకి వెళ్ళాము. మా కార్యకర్తలు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఆ రోజు చేయలేదు. చివరకు నేను కల్చర్ మినిస్ట్రీ తర్వాత నేను ఎంవైఎస్ హోము వచ్చిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్లో అఫీషియల్గా హైదరాబాద్ లిబరేషన్ డే కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వరుసగా నిర్వహిస్తూ ఉన్నాం కూడా. ఈ సంవత్సరం కూడా 17 సెప్టెంబర్ నాడు పరేడ్ గ్రౌండ్లో ఉదయం హైదరాబాద్ లిబరేషన్ డే కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తాం. దానికి ఎవరు వస్తారనేది ఇంకా ప్రభుత్వం నిర్ణయించాలి, కేంద్ర ప్రభుత్వం. అది మన చేతుల్లో లేదు. ఆ రోజు పారామిలిటరీకి సంబంధించినటువంటి కవాతులు ఉంటాయి. తెలంగాణ కవులు కళాకారులు అందరూ కూడా పాల్గొంటారు. తెలంగాణ కళాకారుల కవాతులు ఉంటాయి. డప్పులు, డిల్లెం బెల్లెము, అనేక రకాలుగా మహిళలు, సన్నాయి, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా జరపాలని నిర్ణయం తీసుకున్నాం. దానికంటే ముందు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే షోయబుల్లా ఖాన్ లాంటి అనేక మంది మహావీరులు ఏదైతే బలిదానం అయ్యారో రజాకారుల యొక్క అకృత్యాలలో, వాళ్ళందరినీ స్మరించుకునేటువంటి ప్రయత్నం కూడా మరి పరకాల కావచ్చు, వరంగల్ జిల్లాలో కావచ్చు, నల్గొండ జిల్లాలో కావచ్చు వెళ్ళాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు మహారాష్ట్రకి వెళ్ళాయి, కొన్ని జిల్లాలు బీదర్ లాంటి జిల్లాలు కర్ణాటక వెళ్ళాయి. అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక సంవత్సరాల క్రితమే హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతోటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టరు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్ అన్నిటి మీద జెండా ఎగరేస్తారు ఆ జిల్లాలలో. మొత్తం కర్ణాటక అంతా చేయరు. ఏదైతే నిజాం రాజ్యంలో ఉన్నటువంటి జిల్లాలలో మాత్రమే చేస్తారు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు కర్ణాటక, హైదరాబాద్ ఏదైతే తెలంగాణ ఏదైతే ఉండనో అందులో ఉండేటువంటి కర్ణాటక భాష మాట్లాడేటువంటి జిల్లాలను కూడా కర్ణాటకలో పంపాం. 1950స్లో మరాఠీ మాట్లాడేటువంటి జిల్లాలు మహారాష్ట్రకి వెళ్ళిపోయాయి భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినప్పుడు. ఆ రకంగా అక్కడ వెళ్ళినాక ఆ రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. కానీ మన దగ్గర మాత్రము మరి మజ్లిస్ పార్టీ కారణంగా, మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ రోజు రజాకారులు మజ్లిస్ పార్టీ ఒకటే కాబట్టి, మజ్లిస్ రజాకారులను స్థాపించినటువంటి వ్యక్తే మజ్లిస్ పార్టీని స్థాపించాడు కాబట్టి, వాళ్ళ వారసత్వంగా ఈరోజు హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ ఉన్నది కాబట్టి, ఇది యావత్ ముస్లింలకు సంబంధం లేదు, మజ్లిస్ పార్టీ గురించి మాట్లాడుతుంది ఉన్నది కాబట్టి, మజ్లిస్ పార్టీ యొక్క భయానికి వాళ్ళు వద్దన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఉత్సవాలను అఫీషియల్గా చేయలేదు. మేము ఈరోజు అఫీషియల్గా చేస్తూ ఉన్నాం. మేము ఈ చరిత్ర తొక్కిపెట్టారు ఇన్ని సంవత్సరాలుగా. ఈరోజు ఒక వ్యక్తి జన్మదినం జరుపుకుంటాం, ఒక సంస్థ వార్షికోత్సవం జరుపుకుంటాం. కానీ భారత ప్రభుత్వం నిజాం రాజ్యం మీద యుద్ధం చేసి
ఆ రోజు యుద్ధం అనే పదం వాడకుండా పోలీస్ యాక్షన్ అని వాడారు. కానీ అది యుద్ధం, అది యుద్ధ ట్యాంకులతో సైన్యంతో ఈ యొక్క ప్రాంతం మీద వచ్చి ఇక్కడ యుద్ధం చేసి ఆర్మీని ఇక్కడికి పంపించి, ఆర్మీ చీఫ్ కూడా అనేక మంది ప్రముఖులు వచ్చి ఇక్కడ రజాకార్లను ఓడించి నిజాం రాజ్యాన్ని ఓడించి ఆ రోజు ఇక్కడ 3 రంగుల జెండా ఎగరేశారు. కొంతమంది అంటారు ఇది విలీనం. విలీనం ఎట్లయితుంది? విలీనమైతే అంతమంది ఎందుకు చనిపోవాలి? సైనికులు ఎందుకు చనిపోవాలి? యుద్ధ ట్యాంకులు ఎందుకు రావాలని అడుగుతాను. ఎందుకు యుద్ధం జరగాలని అడుగుతా ఉన్నాను. రజాకార్లు వర్సెస్ ఆర్మీ, నిజాం ఆర్మీ వర్సెస్ ఇండియన్ ఆర్మీ. ఆ రోజు యుద్ధం జరగలేదా? ఇది యుద్ధంలో ఆర్మీ, నిజాం ఆర్మీ ఓడిపోలేదా? నిజాం సైన్యం ఓడిపోలేదా? కాబట్టి ఇది విలీనమా విమోచన? తెలుగునోడు ఎవరు కూడా అట్లా మాట్లాడరు. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి పాలసీలు వాళ్ళ పాలసీ ప్రకారం మాట్లాడుకొని మాకే అభ్యంతరం లేదు. మేము మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చేస్తుందో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో మొదలుపెట్టిందో, హైదరాబాద్ ముక్తి దివస్, హైదరాబాద్ లిబరేషన్ డే, 2 పేర్లు వాళ్ళు పెట్టిన పేర్లే. మేము దానికే లిబరేషన్ డేనే తెలుగులో విమోచనం అంటాం. కాబట్టి హైదరాబాద్ విమోచన దినం ఈసారి కూడా అద్భుతంగా నిర్వహించాలనుకుంటాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరు వాడ అద్భుతంగా ఈ యొక్క 26 జనవరి గణతంత్ర దినోత్సవం ఏ రకంగా జరుపుకుంటాము, 15 ఆగస్టు భారత స్వాతంత్ర దినోత్సవం ఏ రకంగా జరుపుకుంటాము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత ఇదే విధంగా ఇంకా మరింత ఉత్సాహంతో పట్టుదలతో ఈ యొక్క హైదరాబాద్ విమోచన ఉత్సవాలను, తెలంగాణ విమోచన ఉత్సవాలను జరుపుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఏమైంది 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 మరి అటాని మీరు రాసుకోవాలి, నేను అనకూడదు. అటాలు నేను చెప్పను, అటాలకు నేను జవాబు చెప్పను. అయినప్పుడు చెప్తాను. ఆమె రాజీనామా చేసినప్పుడు ఆమె నీకేమైనా మా పార్టీలో వస్తా అని చెప్పినప్పుడు అప్పుడు మాట్లాడతా. ఆమె మీరు చెప్పినప్పుడు చెప్తా, నేను ఎప్పుడేం చెప్తా. ఇప్పుడు ఏం చేయాలి అనేది నేను ఒక్కరిని కాదు కదా, మా పార్టీలో అందరూ ఆలోచిస్తాం. ఇప్పుడు ఆ మేడం తోటి నువ్వు మాట్లాడి నాకు చెప్తే అప్పుడు మాట్లాడు. అప్పుడు చెప్తా, నేను ఏం చెప్పలేను ఇప్పుడు. దేంట్లో విధానం చేస్తున్నారు? ఈ దేశంలో నా దగ్గర డాటా ఉంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని పోలీస్ ఫైరింగ్లు అయ్యాయి. మన ఢిల్లీలో పోలీస్ ఫైరింగ్ కాలే. పార్లమెంట్ గేటు దగ్గరకు వచ్చారు 100,000 మంది. మేము పార్లమెంట్ లోపల ఉన్నాం. అప్పుడు పైలట్స్ ప్రయోగించారని వస్తున్నది వార్త. అది దాని మీద ఆయన గొడవ వేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇదే తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. 1969లో 369 బిడ్డలను ఇదే హ్యాబిట్స్లో, ఇదే బాలనగర్లో, ఇదే శంషాబాద్లో 369 విద్యార్థులను కాల్చి చంపారు వీళ్ళు. 369 స్టూడెంట్స్ కాంగ్రెస్ పార్టీ కిల్డ్ విత్ ఇన్ పోలీస్ ఫైరింగ్. ఎన్ని ప్రాంతాల్లో పోలీస్ ఫైరింగ్లో విద్యార్థులు చనిపోలేదు? ఆంధ్ర ఉద్యమంలో చనిపోలేదా? అనేక విద్యార్థి ఉద్యమంలో చనిపోలేదా? ఏదో మేము కొత్తగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఊడిపడ్డట్టు ఏదో ఇంకో పార్టీ ఏదో వచ్చింది కదా, కాక్రోచ్ లాగా ఈ కాంగ్రెస్ పార్టీ నిన్ననే ఉట్టినట్టు మాట్లాడతాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ కాక్రోచ్ పార్టీ కాదు. మీకు చరిత్ర ఉంది. ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించారు. ఈ దేశాన్ని అనేక సంవత్సరాలుగా మీ కుటుంబ ఆధీనంలో ఉంది. మీ ఆధీనంలో వేలాది మంది పోలీస్ ఫైరింగ్లలో చనిపోయారు. రాహుల్ గాంధీ నీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎంత సమయంతో ఢిల్లీ పోలీసులు ఉన్నారు. వాళ్ళు పార్లమెంట్ గేటు దాకా రానిచ్చారు. గేట్ కాడ వచ్చిన తర్వాత లోపలికి వెళ్తే ఎటువంటి పరిస్థితి చెప్పను రాహుల్ గాంధీని. గేట్ లోపలికి ఆ 1,000 మంది 100 మంది వస్తే ఎంపీలు అన్ని పార్టీలలో ఉన్నారు లోపల. భారత పరువు విదేశాల్లో ఏ రకంగా ఉంటుంది? ఎవరైనా గ్యారంటీ ఇస్తారా రాహుల్ గాంధీ? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇర్రెస్పాన్సిబుల్, ఇంత బాధ్యతారహితమైన రాజకీయ నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో లేడు. ఏంది? నేను అనలేదు కదా, అది డీటెయిల్ కాలే. నేను పేలలేదని చెప్పలా, నేను చెప్పలే ఆ విషయం.
అధికారం ఇచ్చి గేటు దానికోసం ఇంకా రూపాయలు ఏం చేయాలి? లాఠీ చార్జ్ చేసినా ఒకపోతే ఏం చేస్తారు? ఏం చేయాలంటారు? ఎవరు దానిపారు? పోలీస్ ఫైరింగ్ చేసిరా? చేసిరు, అది కూడా చేస్తారు. అవన్నీ ఈ గతంలో ఉన్న నియమాలు ఉన్నాయి. ఈ దేశంలో కొత్తగా వచ్చినాక, బీజేపీ వచ్చినాక సిద్ధాంతాలు కాదు. గతంలో వచ్చిన నినాదాలు ఇది వాదన చేస్తే అర్థం లేదు. ఇది నేను ఇంతమంది చెప్పిన హైదరాబాద్ ఇదే కాపోలి దగ్గర 349 కాల్చి చంపారు. దేనికోసం కాల్చి చంపారు? కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ దేశము, ఈ దేశ గౌరవము, దేశ ప్రతిష్ట, పార్లమెంట్ ప్రతిష్ట ఉంటుంది. అంతే తప్ప విద్యార్థులను కొట్టాలనో చేయాలి. మా విద్యార్థులు మా ఇంట ఉంటారు. ఆయన ఎంబడి ఉండలేరు. కాంగ్రెస్ పార్టీని విద్యార్థులు జంజీవులు ఎన్నో వదిలేశారు. ఆయన అందుకే టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నాడు, నాయంబర్రా అని సంవత్సరాల తరబడి. వదులుతలేరు అవి టీషర్ట్ వేసుకున్నంత మాత్రం జంజీలు రారు. మీ ఆలోచన, మీ విధానము, మీ పాలసీలు, మీ సంస్కరణల మీద వస్తారు జంజీలు. ఈరోజు మేము గర్వంగా చెప్తాం, కాలేజీలు మేము పెంచాము, యూనివర్సిటీస్ పెంచాము, మెడికల్ సీట్లు పెంచాము, మెడికల్ కాలేజీలు పెంచాము, స్టార్టప్స్ పెంచాము. స్టార్టప్లు ఈరోజు స్పేస్ టెక్నాలజీ తీసుకెళ్తున్నాం. స్టార్టప్లను స్పేస్ టెక్నాలజీ తీసుకెళ్తున్నాం. నాకేం తెలియదు అది ఏదో నాకు అర్థం కాదు. ఆయన ఏదో బార్ కౌన్సిల్ మెంబర్, ఆయన బార్ కౌన్సిల్ మెంబర్ యాక్టివిటీ చేసిండు. మాకేం సంబంధం ఉంది ప్రాపర్టీకి? అదే ఆ రకంగా ఆయన ఉండొచ్చు. ఆయన ఎవరో నాకు తెలియదు, పేరు కూడా వెళ్ళలేదు కానీ ఆ రకంగా బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేయకూడదు అనడం తప్పు. అది మంచిది కాదు అన్న కూడా ఎవరు కూడా ఆ రకంగా చేయడం తప్పది. దాన్ని ఏముంది, వాస్తవమే. మాకేం ప్రభుత్వానికి సంబంధం లేదు కాబట్టి నేను వాస్తవమే మాట్లాడతాను. ఆయన బార్ కౌన్సిల్ మెంబర్గా ఆయన ఏం చేసిండో మాకు తెలియదు. ఆ రకంగా బార్ కౌన్సిల్ తీర్మానం చేయడం కూడా మంచిది కాదు. విద్యార్థులు చాలా రకాలుగా ఉంటారు, అనేక రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు మేము కేసులు విడ్రా చేశారు ఢిల్లీలో. అనేక రకాలుగా పోలీసులు దెబ్బలు తాకినా, లేకపోతే వీళ్ళు వాళ్ళని కొట్టినా, వాళ్ళు ఇల్లు కొట్టినా కూడా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కమ్యూనిటీ మేము కేసులను విడ్రా చేసినాం. నరేంద్ర మోడీ గారిని తిట్టినప్పటికీ కూడా, నరేంద్ర మోడీ తల్లి గారిని తిట్టినప్పుడు కూడా విడ్రా చేసినాం. అదే మిగతా నాయకులు తల్లులను తిరిగితే ఊరుకుంటారా? ఇట్లనే ఏ రకంగా భాష, ఏ రకంగా విన్యాసాలు చేశారు ఢిల్లీలో. అదే రాహుల్ గాంధీని అంటే ఊరుకుంటారా? ఇదే భాష ఉపయోగిస్తాడా? బాగా చేసినావు, చెయ్యి ఇంకా బాగా చెయ్యి, మా కుటుంబ సభ్యులను తిట్టు అంటాడా రాహుల్ గాంధీ? అర్థం చేసుకోవాలా. ఎవరైనా సరే మన తల్లి, మన బిడ్డ, మన చెల్లి ఈ రకంగా ఎంత విన్యాసాలు చేస్తూ చెప్పడానికి, చూడడానికి కూడా సిగ్గుపడేటువంటి విధంగా ఆ రోజు విన్యాసాలు చేస్తే నరేంద్ర మోడీ గారు పెద్ద మనసుతోటి ఎవరి మీద నాకు సంబంధించినటువంటి కేసులు పెట్టొద్దని చెప్పాడు. మా తల్లిని తిట్టినా, నన్ను తిట్టినా కేసులు పెట్టొద్దని చెప్పాడు ఆయన, ఒక ప్రధానమంత్రిగా ఉండి కూడా. ఎందుకంటే వాళ్ళు మా పిల్లలే, తెలిసి తెలియక చేసి ఉంటారు. వాళ్ళ మనసులో మార్పు వస్తే నాకు అంతే సంతోషం అన్నాడు. శిక్ష కాదు, వాళ్ళ మనసులో మార్పు వస్తే. ఎందుకంటే ఒక మాతృమూర్తిని, చనిపోయినటువంటి స్వర్గస్థులైనటువంటి ఒక మాతృమూర్తి, నీకైనా మాతృమూర్తే, నాకైనా మాతృమూర్తే, మోడీ గారికైనా మాతృమూర్తి, ఆమె బతుకున్నా చనిపోయినా కూడా. అలాంటి వ్యక్తిని ఆ రకంగా పసిపిల్లలతో నోటితోటి విమర్శిస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. పిల్లలకు నేర్పాలి మనం. పిల్లలకు ఏ రకంగా తెలియదు, వాళ్ళకి అమాయకులైనటువంటి పిల్లలు కొంత పొరపాటున మాట్లాడితే వాళ్ళని సంస్కారం చేయాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంటుంది. ఇంకా రెచ్చగొట్టకూడదు. నువ్వు మాట్లాడింది చాలా బాగా మాట్లాడావు, ఇంకా మాట్లాడు, ఇంకా రెచ్చగొట్టు, ఇంకా తల్లులను తిట్టు, చనిపోయిన వాళ్ళని తిట్టు, ఇంకా విన్యాసాలు చేయి, ఎట్లా తిట్టాలో చూపించు, ఎట్లా విమర్శించో చూపించు అనే విధంగా రాహుల్ గాంధీ వివరిస్తున్నాడు. రాహుల్ గాంధీ ఎట్లా ఎందుకు క్షమాపణ చెప్పారంటాడు ఆయన. క్షమాపణ చెప్పొద్దు అంటాడు పిల్లలను క్షమాపణ చెప్పని అడగలే. కానీ కొంతమంది చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ నాట్ ఆస్క్డ్ ఎనీ, ఎవరిని అడగాలి, అప్పాలజీ అడగలేదు. కొంతమంది పిల్లలు చెప్తే ఎందుకు చెప్తున్నారు మీరు, చెప్పొద్దు, ఇట్లనే తిట్టాలా? ఇదా ఒక ప్రతిపక్ష నాయకుడు చెప్పాల్సినటువంటి విషయం? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినటువంటి ఒక పార్టీ సంబంధించినటువంటి అధినేత మాట్లాడిన అంశాలు అవి. మీరు ఎన్ని ఫైరింగులు చేశారు, ఎన్ని వేల మంది చనిపోయారు. నేను ఒక్క ఉదాహరణ చెప్పండి, ఒక ఉదాహరణ. 329 మంది 100% స్టూడెంట్స్ని చంపారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఈ యాబిడిస్ పోస్ట్ ఆఫీస్ వరకు కూడా ఇక్కడ మన వెనుక. కాబట్టి మాది అయిపోయినాక అడుగమ్మా, నేను మాట్లాడుతుంది తల్లి. అదే అయిపోయినాక అడుగు తల్లి. ఏది అరే మరి ఇది మాట్లాడడానికి అడుగు తల్లి. ఇది అవుతున్నా కదా, అన్ని విషయాలు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో రావు తల్లి, గుర్తుపెట్టుకో. అదే ఉండమ్మా నా మాట విన్నమ్మా. నేను కూడా 40 సంవత్సరాల నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడు, అన్నీ ఒకసారి మాట్లాడము.
నేను మాట్లాడినప్పుడు అది అయిపోయినాక నువ్వు చెప్పు అడుగు తల్లి ప్రశ్న. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో ఆపేసి ఇది చెప్పంటే ఎట్లా? నా పూర్తి కాకముందే ప్రెస్ కాన్ఫరెన్స్ నాదమ్మా, ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ నాది. నేను పిలిపించుకున్న మిమ్మల్ని ప్రేమతో ఆప్యాయతో రమ్మని చెప్పాను. నేను చెప్పినాక మీరు అడుగు ప్రశ్న ఏదైనా చెప్తాను నేను. తప్పకుండా దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడ్రా చేసుకుందని చెప్పింది, మరి ఎందుకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వము ఈ విద్యార్థులకు ఏదైతే పాత విధానం ఉందో అదే విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తామని చెప్పినట్టు నాకు తెలిసింది. అది నేను జీవో చూడలేదు కాబట్టి మంత్రి గారు చెప్పినట్టు నేను చేయలేదు. వాస్తవమో కాదో తెలియదు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఏదైతే ఉన్నారో వాళ్ళకు పాత విధానమే అమలు చేస్తాము, కొత్త విధానం ఏదైతే అనుకున్నామో అది మేము అమలు చేయము, విడ్రా చేసుకుంటున్నామని చెప్పినట్టు తెలిసింది. అది కరెక్టా కాదా మీరు చెప్పాలి. అందుకే నేను మాట్లాడలేదు. నేను అది రెడీ అయిన కూడా నాకు తెలిసింది అది. ఇప్పుడు మనము రాహుల్ గాంధీలో అపరిచితులను చూస్తాం. ఆయన ఒక అపరిచితులా వివరిస్తుంటాడు. సినిమాలో 2-3 ఉండే అపరిచితులు, ఈ దగ్గర అనేక రకాల అపరిచితులు ఉన్నారు. మరి టీషర్ట్ మాత్రం వదిలాడు. ఈ మధ్యలో 2-3 రకాలు వదిలాడు. ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఒక పార్టీ, నువ్వు అపోజిషన్ పార్టీ లీడరు ఆ రకంగా వివరించడం అనేటువంటిది మంచి సాంప్రదాయం కాదు. ఎవరు అడగాలి, ఆయన అడగాలి. పెళ్లి చేసుకుంటాళ్ళని అడగండి, పెళ్లి చేయిస్తున్నాళ్ళని అడగండి. ఎక్కడ మీకు హైదరాబాద్లో పెట్టుకుంటేవారు వద్దన్నారా? హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకుంటే వద్దన్నారా? సరే అమ్మ, ఏమనుకోవద్దు తల్లి. ఓకే ఓకే.